there's a contrasting difference between urban and then మీరు villages కి wards రూరల్ ది. అవును, అర్బన్ పాపులేషన్ ని రూరల్ పాపులేషన్ ని చూస్తే వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ దెమ్ టు ఓట్ ఫర్ అ పార్టీ. ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా చిన్నవి రూరల్ లోని. పాపం వాళ్ళకి పెద్ద పెద్ద ఏ బిల్డింగ్ లో అవసరం లేదు, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కనెక్టింగ్ రోడ్ గానీ, డ్రైనేజ్ సిస్టమ్ గానీ, తాగడానికి నీళ్లు, పిల్లలు చదువుకోవటానికి ఒక మంచి స్కూల్, జబ్బు చేస్తే ఒక హాస్పిటల్, దగ్గరగా హాస్పిటల్. పాపం వాళ్ళ ఊర్లో కూడా హాస్పిటల్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆదుకోవడానికి ఒక నాయకుడు. ఇంతే. చాలా రూరల్ వాళ్ళకి అలవాటు పడిన మధ్య తరగతి లైఫ్ స్టైల్ అది. అర్బన్ కి వచ్చేటప్పటికి డెవలప్మెంట్ చాలా మ్యాసివ్ గా కనిపించాలి. ఇప్పుడు అమరావతి ఇంత ఫాస్ట్ గా అవ్వకపోవటానికి కారణం ఏంటి అని అంటే, ఈ 5 సంవత్సరాల్లోనే 20 స్టోరీ బిల్డింగ్ వచ్చేయాలి, ఫ్లైఓవర్లు వచ్చేయాలి, మెట్రో వచ్చేయాలంటే కాదు. అర్బన్ లోని ఏదైనా చెయ్యాలి అని అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక 10 years అయినా ఉండాలి. అండ్ అర్బన్ లోని ఓటర్స్ చాలా తక్కువ. మేము ఓట్ వేసినా వేయకపోయినా ఏం డిఫరెన్స్? మేము ఎవరికి ఓట్ వేస్తే వాళ్ళు ఏమైనా గెలుస్తారా, మాకేమైనా చేస్తారా? ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ మల్టీనేషనల్ కంట్రీస్ అండ్ ఎవ్రీథింగ్, చూపించాల్సింది రూరల్ లోని కదా, అర్బన్ లోనే చూపించాలి.